హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? సమ్మర్ అయిపోతుంది కదండి. మ్యాంగో సీజన్ కూడా ఎండింగ్కి వచ్చింది. పిల్లలైతే ఎప్పటి నుంచో మ్యాంగో ఐస్ క్రీమ్ చేయమని అడుగుతున్నారండి. నేనైతే ఏం చేయను, మీరే హెల్ప్ చేయాలని చక్కగా వాటిని కడిగేసి ఇచ్చాను. అవన్నీ కూడా పీసెస్ కింద కట్ చేశారు. ఎంత బాగా కట్ చేశారో. ఈ మధ్య పిల్లలు ఫుడ్ వీడియోస్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా వెరైటీస్ అడుగుతున్నారు కదండి. మీ పిల్లలు కూడా అలాగే అడుగుతున్నారా? నెక్స్ట్ ఏమో ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. అది ఒక బౌల్లో వేసుకొని బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసే కొలది మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుందండి. ఒక బౌల్లో వేసాను, బ్లెండర్తో బ్లెండ్ చేశాను. ఈ ఈ బ్లెండ్ చేశాక ఇందులోనే మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని అగైన్ బ్లెండర్తో బ్లెండ్ చేయాలి. షుగరు సరిపోతుందండి, మ్యాంగో స్వీట్గానే ఉంటాయి కాబట్టి. ఇంకా మీకు కొంచెం షుగర్ కావాలనుకుంటే, స్వీట్ కావాలనుకుంటే కొంచెం షుగర్ కానీ కండెన్స్ మిల్క్ కానీ వేసుకుంటే సరిపోతుంది. నేను లైట్గా షుగర్ వేసాను. ఇదంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకోవాలన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. కొంచెం వేస్తుంటే మా పిల్లలు ఆపు మమ్మీ అన్నారు. ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లేయర్కి కావాలి అన్నారు. ఒక లేయర్లో డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసాను. మళ్ళీ మిగిలిందంతా కూడా నెక్స్ట్ లేయరు మిగిలిన పేస్ట్ అంతా వేసి దీనిపైన కూడా డ్రై ఫ్రూట్స్ బాదం కాజు వేసానండి. మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకునే కొద్ది టేస్ట్ చాలా బాగుంటుంది. పైన ఇలా అగైన్ డెకరేషన్ కోసం వేసాను. టేస్ట్ అయితే మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసే కొద్ది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాను. నెక్స్ట్ డే కొంచెం జ్యూసీగానే ఉంది. మా చిన్నబాబు ఇంకా ఆగలేదనమాట, మమ్మీ టేస్ట్ చేద్దాం అన్నాడు. లాస్ట్ అయితే తాటి ముంజలతో చేసాం కదండి, అదైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కొంచెం లైట్గా జ్యూసీగా ఉంది. చాలా బాగుందండి టేస్ట్. చూడ్డానికైతే అసలు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లా ఉంది. న్యాచురల్ కలర్స్ అయినా చాలా బాగుంది కదండి. టేస్ట్ చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.